వర్తమానం ఛానల్కి స్వాగతం. నేను మీ అబ్దుల్ వహాబ్ హాష్మి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికా తారీఫ్ల ప్రభావం, భారత ప్రభుత్వ చర్యలు మరియు వ్యూహాలు. రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటన, పార్టీ నేతలతో సమీక్షలు. భారతదేశ ఎగుమతులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్న భారత ప్రభుత్వం, యుఎస్ తారీఫ్ల ముప్పు. నిర్మలా సీతారామన్. అమెరికా విధించబోతున్న తారీఫ్లు భారతదేశంపై ప్రభావం చూపవచ్చునని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. అయితే వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నారని తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన బడ్జెట్ అనంతర కార్యక్రమంలో మాట్లాడిన సీతారామన్, భారతదేశ ఎగుమతులను రక్షించేందుకు అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తారీఫ్ల గురించి అమెరికా అధ్యక్షుడు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే అమెరికా వెళ్లి అమెరికా అధికారులతో సహా యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ యుఎస్టీఆర్తో చర్చలు జరుపుతున్నారు. భారతదేశ ప్రయోజనాలు సమర్థవంతంగా రక్షించబడేలా వాణిజ్య మంత్రిత్వ శాఖ అమెరికాతో చర్చలు ఎలా కొనసాగిస్తుందో చూడాలి అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ కెనడా మరియు మెక్సికోపై విధించిన తారీఫ్లు ఆర్థిక మార్కెట్లను కుదిపేశాయి, వినియోగదారుల నమ్మకాన్ని తగ్గించాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్లో పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం అహ్మదాబాద్కు చేరుకున్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించి పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ నగరంలోని పాల్తీ ప్రాంతంలో ఉన్న గుజరాత్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పార్టీకి చెందిన సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఇందులో గుజరాత్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు, అసెంబ్లీ మాజీ ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలను చర్చించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. వర్తమానం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి.